పండుమిరపకాయ తొక్కు, స్టార్ ఫ్రూట్ వేసి పచ్చడి చేద్దాం రండి. చిన్న చిన్న ముక్కలుగా కోసేయండి. తగినంత నూనె వేసుకోండి. స్టార్ ఫ్రూట్ ముక్కలు ఉప్పు వేసి ఇలా తిప్పుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో పెడతారు. చూద్దాము. ఇలా అనుకొని చూసి ఇలా నీళ్ళు చిలకరించి మూత పెట్టేద్దాం. 5 మినిట్స్. నీళ్ళు కూడా ఎగిరిపోయినాయి కదా, స్టవ్ ఆఫ్ చేద్దాం. 4-5 వెల్లుల్లి గబ్బాలు, కొంచెం జీలకర్ర, ఉడికించి పెట్టుకున్న స్టార్ ఫ్రూట్ ముక్కలు వేసి గ్రైండ్ చేసి తీసుకొద్దాం. జీలకర్ర, వెల్లుల్లిపాయి, స్టార్ ఫ్రూట్ ముక్కలు 3 నూరాము. దీంట్లోకి ఈ పండుమిరపకాయ తొక్కు ఎంత కావాలో చూసి కలుపుకుందాం. తెలియదు కదా, ఎక్కువ ఒకటేసారి కలిపితే తినలేము, అందుకని ఒకసారి ఉప్పు, కారం కూడా చూసుకోండి. నూనె వేసుకొని ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఇంగువ వేసి ఒకసారి కలుపుదాం. తిరగమాతని ఈ స్టార్ ఫ్రూట్ పచ్చడిలో వేసేయండి. సింపుల్ గా స్టార్ ఫ్రూట్స్ తో పచ్చడి.